వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. నోటీస్ నెంబర్ 6 2024, ఇదంతా ఇండెక్స్. రైల్వే బోర్డ్ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ డేట్స్ ఇచ్చాడు చూడండి. ఇది అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి, గ్రాడ్యుయేట్స్ సంబంధించిన కాదు, అంటే 12+2 నోటిఫికేషన్. 29/2024 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ 21/9/2024 స్టార్టింగ్ డేట్. రిజిస్ట్రేషన్ స్టార్ట్స్ 21/9/2024. క్లోజింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే క్లోజింగ్ డేటు అప్లికేషన్స్కి 20 అక్టోబర్ 2024, అక్టోబర్ 20వ తారీఖు మిడ్ నైట్ వరకు, నైట్ 11:59 వరకు. ఓకేనా, అంటే ఆల్మోస్ట్ 1 మంత్. నెక్స్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్. క్లోజింగ్ డేట్ అయిపోయిన తర్వాత, దట్ ఈస్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు? అక్టోబర్ 20 మిడ్ నైట్. అది అయిపోయిన తర్వాత కూడా 21, 22 తారీఖు వరకు కూడా పేమెంట్ చేసుకోవచ్చు. 2 days పేమెంట్కి ఎక్స్ట్రా 2 days ఇచ్చాడు. నెక్స్ట్ ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎవరన్నా తప్పులు పెట్టుంటే అప్లికేషన్లో దాన్ని మాడిఫికేషన్ చేసుకోవడానికి, మాడిఫికేషన్కి కూడా సపరేట్గా డేట్లు ఇచ్చాడు. మాడిఫికేషన్ విండో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆన్లో ఉంటుందంటే అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు, ఆల్మోస్ట్ 8 days 9 days అలా ఇచ్చాడు. అంటే డీటెయిల్స్ మీ అప్లికేషన్లో ఏమన్నా తప్పులుగా పెడితే అవి ఎడిట్ చేసుకోవడానికి, అవి మాడిఫై వాటిలో కూడా కొన్ని మాడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అవేంటో కింద డీటెయిల్స్ ఉంటుంది. కొన్ని పర్టికులర్గా ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అవి మాడిఫై చేసుకునే అవకాశం ఉండదు, అవి తర్వాత చెప్తాడు. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ సిబిటి, అవి చెప్పేది ఎవరంటే ఆర్ఆర్బి బోర్డ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ కొన్ని ఉంటాయి. ఇవి రిక్రూట్ చేసే బోర్డు, అవి ఏంటో పారాగ్రాఫ్ 2 పారాగ్రాఫ్ డి 20.0లో కింద ఉంటాయి. అక్కడ కొన్ని చెప్తాడు. వాళ్ళే అఫీషియల్ డేట్లు కానీ దానికి సంబంధించిన ప్రాసెస్ కానీ ఏదన్నా అఫీషియల్గా వెబ్సైట్లో పెడతారు. పోస్టులు ఏంటంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. 4 రకాల పోస్టులు: కమర్షియల్ క్లర్క్, టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. నెక్స్ట్ ట్రైన్ క్లర్క్, జూనియర్ కమ్ టైపిస్ట్. ఇక్కడ ఉన్న 4 పోస్టులకి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేటు అక్టోబర్ 10th 2024. అదే అక్టోబర్ 20 వరకు మిడ్ నైట్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మిడ్ నైట్ 11 వరకు, 11:59 వరకు. 11:59 అంటే ఆ రోజు లాస్ట్ వరకు, అంటే 20 అక్టోబర్ లాస్ట్ వరకు.
ఆన్లైన్ అప్లికేషన్ అప్పటి వరకు పెట్టుకోవచ్చు. రిక్రూట్మెంట్ బేస్. నెక్స్ట్ డీటెయిల్ వేకెన్సీస్ అట్ ఏ గ్లాన్స్. ఏంటి అంటే వేకెన్సీస్ ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో ఎన్టీపీసీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు, ఏ పోస్టుకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఇది ముందే చెప్పినట్టుగా 12th పాస్ అయిన వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ అంటే 12th, 10+2 పాస్ అయిన వాళ్ళందరికీ ఏజ్ 18 నుంచి 33 ఇయర్స్. 33 పైన స్టార్ గుర్తుంది కదా, దాని అర్థం ఏంటంటే రిలాక్సేషన్ 3 years కలుపుకొని. ఈ ఏజ్ ఎప్పటి వరకు ఉండాలంటే 2025 జనవరి 1 లోపు ఈ ఏజ్లో ఉండాలి. 18 to 31. ఫస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్ట్ నేమ్. లెవెల్ ఏమో 3, లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 5, లెవెల్ 6 అని ఉంటాయి రైల్వేలో, ఎన్టీపీసీలో. లెవెల్ 3 ఇది. ఇనిషియల్గా పే చేసేది 21,700. దీంట్లో కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఈ పోస్ట్ సంబంధించిన ఎలా ఉండాలి. దాన్ని కేటగిరీ B2. దాని డీటెయిల్స్ కింద చెప్తాడు. ఏజ్ ఏమో 18 to 30. ఏజ్ రిలాక్సేషన్ తర్వాత 18 to 33 వరకు ఉండొచ్చు. టోటల్ వేకెన్సీస్ 2022 వేకెన్సీస్ డేట్లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో. అదే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్లో పోస్టులు ఎన్ని? 361. ఏజ్ మాత్రం సేమ్. మెడికల్ స్టాండర్డ్ మాత్రం మారింది. C2 కేటగిరీలోకి వస్తాం. లెవెల్ 2 ఇది. ఇందాకది లెవెల్ 3, ఇది లెవెల్ 2. ఇనిషియల్ పే 19,900. నెక్స్ట్ సేమ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అది కూడా సేమ్ లెవెల్ 2. ఇనిషియల్ పే లెవెల్ 2కి సేమ్ 19,900. మెడికల్ స్టాండర్డ్ కూడా C2 సేమ్. ఏజ్ కూడా సేమ్. వేకెన్సీస్ దానికి అంటే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి 361 ఉంటే దీనికి 991. నెక్స్ట్ 4th వన్ ట్రైన్స్ క్లర్క్. ట్రైన్స్ క్లర్క్లో ఇప్పుడు ఇక్కడ ఇది కూడా సేమ్ లెవెల్ 2. పే కూడా ఇనిషియల్ పే, బేసిక్ పే కూడా 19,900. మెడికల్ స్టాండర్డ్ వచ్చేలకి A3. ఫస్ట్ అది B2, నెక్స్ట్ C2, నెక్స్ట్ C2, ఇప్పుడు A3 అనమాట. ఈ ట్రైన్స్ క్లర్క్కి ఉండాల్సిన మెడికల్ స్టాండర్డ్, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది లాస్ట్లో, మెడికల్ చెకింగ్, దాన్ని A3. ఏజ్ మాత్రం సేమ్. వేకెన్సీస్ 72. ట్రైన్స్ క్లర్క్కి వేకెన్సీస్ 72. నెక్స్ట్ కింద చూడండి లాస్ట్లో అదిగా అండర్లైన్ చేసింది. ఆర్ఆర్బి వైజ్ జోనల్ వైజ్ డీటెయిల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ గివెన్. బి పార్ట్ బి కింద ఒక లిస్ట్ ఇస్తాడు. ఆర్ఆర్బి ఏఆర్బిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎలా ఉన్నాయని కింద ఒక లిస్ట్ ఇస్తాడు. దాంట్లో టోటల్ మొత్తం రిలీజ్ చేసింది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో 3,445. 3,445. నెక్స్ట్ అక్కడ చూడాల్సిన విషయం అంటే COVID-19 వల్ల 3 years ఏజ్ రిలాక్సేషన్ లిమిట్ అని ఒక ఇంపార్టెంట్ నోట్ లాగా ఇచ్చాడు చూడండి.
టేబుల్ కింద. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. రిజిస్ట్రేషన్ చేయడానికి అప్లికేషన్ పెట్టడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్లో ఏం చెప్పాడంటే, వాళ్ళు అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేటు 20 అక్టోబర్ అని ఇందాక చెప్పాం కదా. దాని ప్రకారం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరైతే ఇప్పుడు ఇంటర్ 10+2 అంటే 10+2 ఈ అప్లికేషన్ పెట్టడానికి ఇంకా రిజల్ట్ రాని వాళ్ళు, ఫైనల్ ఎగ్జామ్స్ రాసే రిజల్ట్ రాని వాళ్ళు అప్లై చేయకూడదు. ఓకే, ఆల్రెడీ రిజల్ట్ వచ్చి వాళ్ళు 10+2 అయిపోయింది అనుకున్న వాళ్ళే అప్లై చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఈ అప్లికేషన్ అనేది ఓన్లీ కొన్ని చెప్పిన ఆర్ఆర్బి బోర్డులు ఉంటాయి కదా, ఆ బోర్డులో అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టాలి. కొన్ని సర్టెన్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ సికింద్రాబాద్, బెంగళూరు, అలా వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే పెట్టాలి. ఆ వెబ్సైట్ ఏంటో అని పారా D20.0లో కింద చెప్తారని చెప్పారు, వస్తాయి. నెక్స్ట్ 4th పాయింట్, అది చూడండి. 5th పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఓన్లీ 1 ఆర్ఆర్బి. ఒక్క ఆర్ఆర్బికే అప్లై చేయాలి. ఆ ఒక్క ఆర్ఆర్బిలో కూడా ఒక్క అప్లికేషనే సబ్మిట్ చేయాలి. ఒక్కడికంటే ఎక్కువ అప్లికేషన్ ట్రై చేసినా అది ఆటోమేటిక్గా ఆ ఆర్ఆర్బి బోర్డ్ అనేది రిజెక్ట్ చేస్తుంది, డిస్క్వాలిఫికేషన్ అని వస్తుంది, రిజెక్ట్ అయిపోద్ది. ఎక్కువ అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేసినా ఎక్కువ ఆర్ఆర్బి బోర్డు నుంచి, లైక్ ఒకళ్ళు సికింద్రాబాద్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ బెంగళూరులో కూడా పెడదామని, అలా ఆర్ఆర్బిలో ఎక్కువ ఓన్లీ ఒక్క ఆర్ఆర్బియే అప్లై చేయాలి. క్యాండిడేట్స్ కెన్ అప్లై టు ఓన్లీ 1 ఆర్ఆర్బి. అప్లికెంట్స్ టు మోర్ దెన్ 1 ఆర్ఆర్బి విల్ బి రిజెక్టెడ్ ఆఫ్ ఆల్ ద అప్లికేషన్స్. మిగిలిన ఇక ఎన్ని అప్లికేషన్ పెట్టిన అన్ని అప్లికేషన్లో రిజెక్ట్ అయిపోతాయి. నెక్స్ట్ 6th పాయింట్, ఈ ప్రాసెస్లో ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ నుంచి అప్లికేషన్ నుంచి సెలక్షన్ వరకు అంతా ఫైనల్ డెసిషన్ అనేది ఆర్ఆర్బి బోర్డులో ఫైనల్ డెసిషన్. వేకెన్సీ ఇంక్రీజ్ చేయడం కానీ, అప్లికేషన్ డేట్లు కానీ, ఎగ్జామ్ డేట్లు కానీ, హాల్ టికెట్లు ఎప్పుడు రిలీజ్ చేయాలని, రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేయాలని, CBT 1ది, CBT 2ది, టైపింగ్ టెస్ట్ ఎప్పుడు పెట్టాలని, ప్రతి ఒక్కటి ఆర్ఆర్బి డిసిషన్ ఫైనల్. నెక్స్ట్ ఇంకా చూడండి, క్యాండిడేట్స్ కెన్ మాడిఫై ద అప్లికేషన్ పర్టికులర్ ఎక్సెప్ట్ 3 పారామీటర్. క్యాండిడేట్స్ లాస్ట్లో ఇందాక చెప్పాడు కదా, అప్లికేషన్ మోడిఫికేషన్ చేయడానికి ఏదైనా తప్పులు పెడితే అప్లికేషన్ మోడిఫికేషన్ చేయడానికి కూడా ఒక 1 వీక్ ఆల్మోస్ట్ ఇచ్చాడు కదా. బట్ వాటిలో కూడా అప్లికేషన్లో మాడిఫై చెయ్యలేని 3 ఇంపార్టెంట్ ఇచ్చాడు. అవి ఏంటంటే, మనం చూస్ చేసుకున్న ఆర్ఆర్బి బోర్డు ఉంది కదా, అది మళ్ళీ వేరేది సెలెక్ట్ చేయలేము. నెక్స్ట్ సెలెక్ట్ చేసే ముందు ఆలోచించాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఈ 2 కూడా మళ్ళీ మార్చడానికి అవకాశం ఉండదు. సో ఈ 3 ఇచ్చేటప్పుడు చూడాలి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అనేవి, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, DV అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా, అప్పుడు కొన్ని మెడికల్ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మెడికల్ స్టాండర్డ్ ఉండాలని చెప్పారు కదా, అది కింద లాస్ట్లో ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్లో ఏ పోస్ట్కి ఎలా ఉండాలని చూద్దాం. అంటే ప్రతి ఒక్క పోస్ట్కి ఈ స్టాండర్డ్లు ఉండాలి మెడికల్ అని. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్లో సిటీ కానీ ఎగ్జామ్ సెంటర్ కానీ ఒక్కసారి అలాట్ అయిన తర్వాత మళ్ళీ మార్చడం అనేది ఉండదు. అదే 9th పాయింట్, షుల్ నాట్ బి అలౌడ్ అండర్ ఎనీ సంక్.
అంటే ఆ ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మారదు అని అర్థం. నెక్స్ట్ ఇలా ఈ అప్లికేషన్లో వెబ్సైట్ బిజీగా ఉంది అని అంటుంటారు కదా, అలా ఉండకోకుండా ఉండాలని ఇనిషియల్ డేస్లో ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి అని 10th పాయింట్ చెప్పాడు. 11th పాయింట్ ఏం చేశాడు, ఈ అప్లికేషన్లో మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు రిజిస్టర్ అయ్యేటప్పుడు క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంటుంది. ఫస్ట్ దాని మీద అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. మీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి అవి వచ్చిన తర్వాత లాగిన్ అవ్వాలి. ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి కానీ ఆర్ఆర్బి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మార్చడం ఏ పరిస్థితిలో అవ్వదు. మీరు అప్లికేషన్ చివరిలో ఉన్నదో మధ్యలో ఉన్నదో ఎప్పుడు అవ్వదు. అవి ఇచ్చేటప్పుడు ఆలోచించు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీస్. ఎగ్జామినేషన్ ప్రాసెస్లో కొన్ని చేయకూడని ఇన్స్ట్రక్షన్ టైప్స్ ఇంపార్టెంట్. మాల్ ప్రాక్టీస్ చేయకూడదు, అది అందరికీ మనకు తెలుసు. నెక్స్ట్ బ్యానెడ్ ఐటమ్స్. బ్యానెడ్ ఐటమ్స్ అంటే తెలుసు, ఎలక్ట్రానిక్స్ లైక్ మొబైల్, బ్లూటూత్, పెన్ డ్రైవ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్స్, చేతి వాచెస్, అలాంటి ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఏది ఎలా ఉండదు ఎగ్జామ్ హాల్లో. సో అవన్నీ బయట ఎంచుకొని మెయిన్గా ఏంటంటే ఇప్పుడు 3rd పాయింట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో స్టేజెస్, ఫస్ట్ CBT 1, నెక్స్ట్ CBT 2 ఉంటుంది. కొన్ని సపరేట్ పోస్టులు, ఇందాక 4 రకాల పోస్టులు చెప్పాను, వాటిలో కొన్నిట్లకి టైపింగ్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ CBT 2 పాస్ అయిన తర్వాత అది చెప్తాడు ముందు. ఎవరైతే టైపింగ్ టెస్ట్ అవసరం లేని పోస్టులు ఉన్నాయో వాళ్ళకి CBT 1, CBT 2 డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. బట్ టైపింగ్ టెస్ట్ అవసరం ఉన్న పోస్టులకి CBT 1, CBT 2 టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. టైపింగ్ టెస్ట్ దేనికి ఉందో చూడండి అక్కడ. టైపింగ్ టెస్ట్ ఫర్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఆ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంది. సో వాళ్ళు CBT 1 రాయాలి, CBT 2 రాయాలి, టైపింగ్ టెస్ట్ రాయాలి, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. మిగిలిన 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ అవసరం లేదు. సో ఫస్ట్ CBT 1, నెక్స్ట్ CBT 2. అది కూడా పాస్ అయిన వాళ్ళకి టైపింగ్ టెస్ట్. అక్కడ పాస్ అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్. టైపింగ్ టెస్ట్ అన్ని పోస్టులకి కాదు, 2 పోస్టులకి. కాల్ లెటర్స్ ఎగ్జామ్కి కాల్ లెటర్స్ ఇచ్చేది అఫీషియల్ వెబ్సైట్లు, ఆర్ఆర్బీలు. షార్ట్ లిస్టింగ్ ఫర్ వేరియస్ స్టేజెస్ ఉన్నాయి కదా, CBT 1, CBT 2, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్. అలా ఒక్కొక్క స్టేజ్ తర్వాత ఎంతమందిని తీసుకుంటారని. ఫస్ట్ స్టేజ్ CBT 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాస్ మెరిట్ లిస్ట్ ఎంత చేస్తారంటే, ఫస్ట్ సపోజ్ 100 పోస్టులు ఉంటే ఇంటూ 15, అలా 1500 మందిని అలా తీస్తారు. ఇంటూ 15 టైమ్స్ అనమాట. CBT 2కి ఓకేనా. CBT 2 అందరూ రాయాల్సింది, CBT 1 రాయాల్సింది, CBT 2 రాయాలి. బట్ టైపింగ్ టెస్ట్ కొంతమంది. అక్కడ చూడండి సెకండ్ పాయింట్ 8 times ఫర్ టైపింగ్ టెస్ట్. ఆ టైపింగ్ టెస్ట్లో ఉన్న పోస్టులకి లేని వాళ్ళు అవసరం లేదు. ఆ ఉన్న పోస్టులకి CBT 1 అయిపోయింది కదా ఆల్రెడీ, CBT 2 అయిపోయిన తర్వాత ఆ CBT 2 ప్రకారం దాని మెరిట్ ప్రకారం 8 times తీస్తారు. CBT 2లో మెరిట్లో ఉన్న వాళ్ళని ఫర్ సపోజ్ 100 పోస్టులు ఉంటే 800 మెంబర్స్ అలా ఇంటూ 8 times టైపింగ్ టెస్ట్ తీస్తారు. ఓన్లీ 2 పోస్టులకి మాత్రమే. ఆల్రెడీ 2 పోస్టులకి టైపింగ్ టెస్ట్ లేదు, వాళ్ళు డైరెక్ట్గా CBT 2 మెరిట్ లిస్ట్ వస్తే డాక్యుమెంట్ వెరిఫికేషన్.
ఈ ఎగ్జామ్లో CBT 1 CBT 2లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ 1/3 నెగిటివ్ ఉంది. 1/3 నెగిటివ్ ఉంది. అది మనం గమనించాలి. నెక్స్ట్ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్ మామూలుగా నాకు తెలియజేసింది. కాల్ లెటర్స్ సంబంధించి డాక్యుమెంట్ స్టేజెస్, నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్, వరకు మనం మాట్లాడుకున్న డీటెయిల్స్ అన్నీ. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని చూస్తారు, చెక్ చేస్తారు. సో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఏదైనా ఫేక్ అని ప్రూవ్ అయితే వాళ్ళు ఆ స్టేజ్లో, అది ఏ స్టేజ్ అయినా పర్లేదు, అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. అప్లికేషన్కి క్లోజింగ్ డేట్ October 20. ఆ లోపు వాళ్ళు ఆ 12+2 పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు అప్పుడు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. Candidate should enter their name, father name, date of birth record as per 10th క్లాస్ మెమో ప్రకారం మీ నేము, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా పెట్టాలి. మీ ఆధార్ కార్డు కాదు, మీ పాన్ కార్డు కాదు, డెబిట్ కార్డు కాదు, ఏ కార్డు కాదు, ఓన్లీ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట 10th క్లాస్. దాని ప్రకారం నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి. మెయిన్ ఇంపార్టెంట్ అది, దానిలో ఉన్న ప్రకారమే పెట్టాలి. ప్రిఫరెన్స్ ఫర్ పోస్టులు, ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలంటే ఆ 4 నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తావని నీకు వచ్చిన మెరిట్ని బట్టి, నీ ప్రిఫరెన్స్ బట్టి లాస్ట్లో సెలక్షన్ ఉంటుంది. నెక్స్ట్ పోస్టింగ్ మెరిట్ లిస్ట్. సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఎలా ఉంటుంది? ఆర్ఆర్బి బోర్డు అదే ఫైనల్ డిసిషన్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్. ఈ ఎగ్జామ్ రాసేట వాళ్ళకి హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారనమాట వాళ్ళు. అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి అలా వాళ్ళ SC ST క్యాస్ట్ కమ్యూనిటీ ఆ కేటగిరీ బట్టి వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి ఫ్రీగా టికెట్ అవైలబిలిటీ. అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అలా ఆప్షన్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్మిట్ కార్డులో చూపిస్తుంది. నెక్స్ట్ కింద చెప్పారు కదా, ఈ వేకెన్సీస్ కింద క్యాస్ట్ని బట్టి, అంటే వాళ్ళ కమ్యూనిటీ బట్టి, వాళ్ళ నెక్స్ట్ ఆ బోర్డులు ఆర్బీ బోర్డులు బట్టి ఇస్తారని కింద ఇస్తారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా అవి కూడా ఇస్తాడు. మెడికల్ స్టాండర్డ్స్లో ఏముంటాయి, నార్మల్గా క్వాలిఫికేషన్లు మెడికల్ అవన్నీ కలిపి కింద చూపిస్తారని చెప్పారు. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ అని ఇప్పుడు ఇంతకు నుంచి అంటున్నాం కదా,
మెడికల్ స్టాండర్డ్స్ ఏంటంటే A3, మెడికల్ స్టాండర్డ్ A3. A3 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, అక్కడ ఇచ్చిన అన్నిటిలో ఫిట్ అయి ఉండాలి. అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, డిస్టాంట్ విజన్ అంటే మన ఐ ఉంటుంది కదా, ఐ డిస్టాంట్గా విజిబుల్ అంటే దాని పవర్ అంతా, నియర్ విజన్ ఉంటుంది కదా, అంటే దాన్ని ఎంతంత ఉండాలి, అంటే మనం గ్లాస్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి, గ్లాసెస్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి, 6/9, 6/9, 0.6, 0.6 అలా. నెక్స్ట్ ఇంకో కొన్ని టెస్ట్లు పాస్ అయి ఉండాలి. ఏంటి ఆ టెస్ట్లు ఏంటి, మన ఐకి కలర్ విజను, బైనాక్యులర్ విజను, నైట్ విజన్, మయాఫిజ్ పాస్ అయి ఉన్న వాళ్ళదే A3. B2 అంటే B2 సపరేట్గా ఇచ్చాడు, 6/9, 6/12. ఇందాక 6/9, 6/9 చూడండి, ఇక్కడ 6/9, 6/12 అలా. దీనికి సేమ్ నియర్ విజన్, కొన్ని టెస్ట్లు ఫీల్డ్ టెస్ట్, బైనాక్యులర్ విజన్ అలా. C2 కూడా అంతే ఇచ్చాడు. మెడికల్ స్టాండర్డ్స్ అవన్నీ పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ నేషనల్ సిటిజన్ అంటే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏ దేశస్తులు ఎలిజిబుల్ అని. ఫస్ట్ది మనం ఆటోమేటిక్గా మనదే సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ అలా నేపాల్, భూటాన్ అంటే వాళ్ళ కొన్ని లిమిట్స్ ఇచ్చి అలా పెట్టాడు. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ అనేది మీ 18 to 33 అని ఇందాక ఇచ్చాడు కదా, ఆ 18 to 33 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆ మిడిల్ ఏజ్ 18 to 33 అనేది జనవరి 1వ తారీఖు 2025 లోపు ఉండాలి. ఆ లోపు మీకు ఏ మధ్యలో ఏజ్ ఉంటే మీరు ఎలిజిబుల్ అనమాట. ఏజ్ గ్రూప్ అనేది చెప్పారు కదా, 18 to 33 అనేది 2025 జనవరి 1 లోపు ఉండాలి. 2025 జనవరి 2వ తారీఖు మీకు 33 18 స్టార్ట్ అవుతాయన్నా మీరు ఎలిజిబుల్ కాదు. అంటే మీకు అలా ఆ మిడిల్ ఆ ఏజ్ అనేది సేమ్ ఆ లోపే ఉండాలి అన్నమాట, ఇన్ బిట్వీన్. నెక్స్ట్ కొన్ని కేటగిరీస్ బట్టి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. మా యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్కి ఏంటి, 1992 జనవరి 2వ తారీఖు పుట్టిన వాళ్ళకే ఉంటుంది ఏజ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓబీసీకి సేమ్ డేటు బట్ ఇయర్ మాత్రం 1989. ఎస్సీ ఎస్టీకి కూడా సేమ్ డేట్ బట్ ఇయర్ మాత్రం 1987. చూడండి ఇవేంటి, ఇది స్టార్టింగ్ అంటే అప్పర్ లిమిట్ అంటే మన అంతకంటే ఇంకా అంత ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని, అంతకుముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదని. నెక్స్ట్ ఇది లోయర్ లిమిట్ అంటే జనవరి 1, 2007 ఆ తర్వాత పుట్టిన వాళ్ళు, జనవరి 1, 2007 ఆ తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కంటే ఎస్సీ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 1, 2007 నుంచి జనవరి 2, 1987 ఆ రెండు ఏజ్ల మధ్య, ఆ రెండు డేట్స్ మధ్య ఉన్న వాళ్ళు ఎస్సీ కింద ఎలిజిబుల్. కింద ఒక నోట్ ఇచ్చాడు చూడండి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి ప్రతి ఒక్కరికి అక్కడ కమ్యూనిటీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు కదా, ఆ ఏజ్ రిలాక్సేషన్లో ఇచ్చిన డేట్ ఏజ్ అనేది రిలాక్సేషన్తో కలుపుకొని ఇచ్చాడు అని చెప్పాడు, అంతేనా. సో మళ్ళీ అవతల పుట్టి యువతల ఇంకా 5 years ఏజ్ రిలాక్సేషన్, 3 years ఏజ్ రిలాక్సేషన్ అని అడగడానికి కానీ చెప్పడానికి కానీ అక్కడ అవకాశం లేదు. వాడు ఏజ్ రిలాక్సేషన్ కలిపే డేట్లు ఇచ్చాడు. సో మీరు ఆ డేట్లో ఉంటే పర్లేదు. ఏజ్ రిలాక్సేషన్ నార్మల్గా ఎంత కలిపాడో చెప్పాడు. ఓబీసీ 3, ఎస్సీ ఎస్టీ 5, ఎక్స్ సర్వీసెస్లో మళ్ళీ కేటగిరీలు బట్టి పీడబ్ల్యూ దాంట్లో కూడా కేటగిరీ అలా. బట్ గుర్తుంచుకోండి మెయిన్ పాయింట్, ఏజ్ రిలాక్సేషన్ కూడా వాడిచ్చిన డేట్స్లో బర్త్ డేట్స్ ఇచ్చాడు కదా వాటిలోనే ఉంది, ఇంక్లూడ్ చేశాడు. మళ్ళీ మీరు సపరేట్గా ఉంది అని అనుకోకూడదు. కోవిడ్-19 వల్ల ఏజ్ రిలాక్సేషన్ 3 years అని,
నెక్స్ట్ ఇక్కడ 5.4లో చూడండి. లో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ నాట్, నో ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అలౌడ్. అంటే అక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేసుకుంటారో ఆ వేకెన్సీస్కి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ కింద ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, రాదు. నెక్స్ట్ candidate should note that the date of birth application should be 10th క్లాస్ మెమో ప్రకారమే ఏదైనా వేయాలి. మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ప్రతి ఒక్క డీటెయిల్స్ మెయిన్ ఎక్కడి నుంచి ఇవ్వాలంటే 10th క్లాస్ మెమో నుంచి ఇవ్వాలి. 10th క్లాస్ మెమో మెయిన్. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు అన్ని క్యాండిడేట్స్కి అక్కడ మెన్షన్ చేశారు కదా కొన్ని, అంటే యూఆర్ ఓబీసీ అలా వాళ్ళకేమో 500 400 రిఫండ్ అవుతాయి. ఎప్పుడు రిఫండ్ అవుతాయి ఈ ఆర్ఆర్బీలో ఉన్న ట్రిక్ అది. 400 రిఫండ్ అవుతాయి. బట్ ఎప్పుడు మనం CBT 1కి అటెండ్ అయితే అప్పుడు 400 రిఫండ్ అవుతాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూకి ఫీమేల్కి వాళ్ళకి 250 అప్లికేషన్ ఫీజు. ఓకేనా, వాళ్ళకేమో 500, వీళ్ళకేమో 250. ఈ పేమెంట్ ఎలా చేయొచ్చు అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు. మళ్ళీ యూపీఐ, మన ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే, యూపీఐలు ఉంటాయి కదా, అమెజాన్ పే, వాట్సాప్ పే, ఏ పే నుంచైనా ఏ యూపీఐ నుంచైనా మనం పేమెంట్ అనేది చేయొచ్చు, యాక్సెప్టెడ్. బట్ అన్ని పేమెంట్ కూడా జరిగేది ఆన్లైన్లోనే జరగాలి. అది కూడా వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్లు ఉంటాయి కదా, ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్స్. ఆఫ్లైన్లో డీడీలు చలానాలు అవి కాదు. నెక్స్ట్ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 22 అక్టోబర్ 2024 midnight 11:59 వరకు. అప్లికేషన్ ఏమో 20 అక్టోబర్ వరకు, పేమెంట్ మాత్రం 22 అక్టోబర్ వరకు. 22 అక్టోబర్ వరకు. కొన్ని డీటెయిల్స్ ఇచ్చాడు. రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలది, ఈబీసీ, ఓసీ అదే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, కొన్ని రిజర్వేషన్, ఆరిజినల్ రిజర్వేషన్ అని వెటికల్ అవి ఉంది కదా, వాటి గురించి డీటెయిల్స్గా చెప్పాడు. ఎవరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయకపోయినా, ఇన్కంప్లీట్గా వచ్చిన ఆ డేట్ లోపు చేయకపోయినా వాళ్ళకి రిఫండ్ అనేది జరగదు, ఇవ్వబడదు. అప్లికేషన్ సబ్మిట్ అయ్యి CBT 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రిఫండ్ అవుతుంది. అప్లికేషన్లో పేమెంట్ చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళకి రిఫండ్ చేయబడదు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనం చెప్పాం ఇందాక ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయి, ఏ స్టేజ్లో ఉంటాయి చెప్పాం కదా. ఫస్ట్ ఏది ఉంటుంది, ఫస్ట్ ఆ ప్రాసెస్లో మనకి CBT 1 అనేది ఉండదు. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది పాస్ అయ్యి మెరిట్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కొన్ని సర్టన్ పోస్టులకి, కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్నిట్లకి ఉండదు. సో ఆ ఉండని టైపింగ్ టెస్ట్ ఉన్న పోస్టులకి CBT 1 పాస్ అయ్యి CBT 2 పాస్ అయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్. టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే CBT 1 పాస్ అవ్వాలి, CBT 2 పాస్ అవ్వాలి, టైపింగ్ టెస్ట్ కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్.
ఫిక్స్డ్ బై ఇవన్నీ ఫిక్స్ చేసేది ఆర్ఆర్బి వెబ్సైట్. అప్లికేషన్ సిబిటి 1లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్, 90 నిమిషాలు ఎగ్జామ్కి సిబిటి 1కి. దాంట్లో ఏం సబ్జెక్టులు ఉంటాయి? జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఏమో 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. పీడబ్ల్యూ వాళ్ళ క్యాండిడేట్స్కి మాత్రం 30 మినిట్స్ ఎక్స్ట్రా, సో వాళ్ళకి 120 మినిట్స్. టోటల్గా ఇది ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, బట్ నెగిటివ్ వచ్చే వరకు 1/3. టోటల్గా 90 మినిట్స్ మనం 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ 30. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్ 1 మార్క్ క్యారీ చేస్తుంది. మీరు క్వశ్చన్ కరెక్ట్గా పెడితే ఒక క్వశ్చన్ 1 మార్క్ వస్తుంది. అదే 3 క్వశ్చన్స్ నెగిటివ్ పెడితే, తప్పు పెడితే, మీ కరెక్ట్ అయిన క్వశ్చన్ నుంచి 1 మార్క్ తీసేయబడుతుంది. దట్స్ మీన్స్ 1/3 మార్క్ నెగిటివ్. అదే సిబిటి 1 ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సబ్జెక్టులు 3 ఉంటాయి, క్వశ్చన్స్ 100, 90 మినిట్స్, 90 మార్క్స్, 1/3 నెగిటివ్. నెక్స్ట్ సిబిటి 1లో ఎవరైతే నార్మలైజేషన్ ప్రకారం పాస్, అంటే నార్మలైజేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ఉంటాయి కదా 100కి, చాలా షిఫ్ట్లు రాస్తారు కదా, ఆ షిఫ్ట్లో అంతా హార్డ్ షిఫ్ట్ ఏది, లోటు అది, ఈజీ షిఫ్ట్ ఏది, ఇవన్నీ బేస్ చేసుకొని నార్మలైజేషన్ చేసి మీకు వచ్చిన మార్క్స్కి కొంచెం యాడ్ చేయడం కానీ అలా కొంచెం ఉంటుంది. నార్మలైజేషన్ చేసి ఒక లిస్ట్ అవుతుంది, మెరిట్ లిస్ట్ అవుతుంది. అప్పుడు మీది మెరిట్లో ఉంటే మీరు సిబిటి 2కి ఎలిజిబుల్. సిబిటి 1లో సిలబస్ మ్యాథ్స్కి ఏమో సర్టెన్ నంబర్ సిరీస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎంఎస్, హెచ్సిఎఫ్, రేషియో అలా. జనరల్ ఇంటెలిజెన్స్లోనే కొన్ని, జనరల్ అవేర్నెస్లో కొన్ని. నెక్స్ట్ సిబిటి 2. సిబిటి 2 చూడండి, సిబిటి 2కి వచ్చేలా కూడా సబ్జెక్ట్ చూడండి సేమ్, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ సబ్జెక్ట్ సేమ్. టైమింగ్స్ కూడా సేమ్ 90 మినిట్స్ 90 మినిట్స్, బట్ క్వశ్చన్స్ మాత్రం 120 క్వశ్చన్స్. సిబిటి 2లో 120 క్వశ్చన్స్, సిబిటి 2లో 120 క్వశ్చన్స్. సిబిటి 1లో 100 క్వశ్చన్స్. సిబిటి 1లో పాస్ అయిన వాళ్ళు 15 టైమ్స్ ఇంటూ 15 టైమ్స్, అంటే 100 పోస్టులు ఉంటే 1500 మందిని సిబిటి 2కి ఎలిజిబుల్ చేస్తారు, తీసుకుంటారు. సో వాళ్ళు ఈ 120 క్వశ్చన్స్ 90 మినిట్స్లో రాయాలి. జనరల్ అవేర్నెస్ ఇక్కడ 50 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్ సిబిటి 2లో. మ్యాథమెటిక్స్ 35 మార్క్స్ 35 క్వశ్చన్స్. రీజనింగ్ 35 మార్క్స్ 35 క్వశ్చన్స్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సేమ్ టైమింగ్స్, ఇందాక 120, అంటే సిబిటి 1లో 120, సిబిటి 2లో కూడా 120. ఈ సిలబస్ నెగిటివ్ మాత్రం 1/3, సిబిటి 1లో 1/3, ఇక్కడ కూడా 1/3, సిబిటి 2లో కూడా ఉంది. నెక్స్ట్ సిలబస్ కూడా సేమ్ సిలబస్. సిబిటి 1కి సిబిటి 2కి అసలు డిఫరెన్స్ ఏం లేదు. లెవెల్ పెరుగుతుంది అంతే, లెవెల్ పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతాయి, బట్ సిలబస్ మాత్రం మారదు. సేమ్ సిలబస్, టఫ్నెస్ పెరుగుద్ది అంతే క్వశ్చన్. నెక్స్ట్ సిబిటి 1 పాస్ అయ్యి సిబిటి 2 పాస్ అయిన వాళ్ళకి కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉందని చెప్పాం కదా. టైపింగ్ టెస్ట్ ఉన్న వాళ్ళు టైపింగ్ టెస్ట్ రాయాలి. టైపింగ్ టెస్ట్ లేని వాళ్ళు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్
CBT 1 CBT 2 పాస్ అయిన వాళ్ళకి కొన్ని పోస్టులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ డైరెక్ట్గా ఉంటుంది, కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ ఉన్న పోస్టులు ఏంటో ఇందాక మనం చెప్పాం కదా, మనం ఆప్షన్లు ఇస్తాం కదా ఆ 4 పోస్టులకి. ఆ 4 పోస్టుల్లో ఆప్షన్ ఇచ్చినప్పుడు టైపింగ్ టెస్ట్లో ఉన్న పోస్టులను చూసుకొని ఇచ్చుకోవాలి. టైపింగ్ టెస్ట్ CBT 1 CBT 2 అయిపోయిన తర్వాత 2 పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ టైపింగ్ టెస్ట్ ఎలా ఉంటుందో చూడండి. టైపింగ్ టెస్ట్ మనం ఎలా టైప్ చేయాలి అంటే ఇంగ్లీషు మనం ఆప్ట్ చేసుకున్నామంటూ 30 words per minute, హిందీ అయితే 25 words. మనం 1 నిమిషంలో 35 words అలా, హిందీ అయితే 25 words per minute ఆ స్పీడ్లో వాళ్ళు ఇచ్చిన 10 minutes 5 minutes ఆ టైంలో మనం చేయాలి. నెక్స్ట్ 3 ప్రాసెస్లు అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసినప్పుడు కొన్నిసార్లు సేమ్ మార్క్స్ సేమ్ ఏజ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ నేమ్లో ఆల్ఫాబెట్స్ ప్రకారం జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. అదే రూల్ అని కూడా చెప్పాడు వీడు. అన్నీ ట్రై అయితే నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి, దేనికి టైపింగ్ టెస్ట్ ఉందా, ఏ పోస్ట్కి దేనికి లేదో చెప్పాడు. నార్మలైజేషన్ అంటే చెప్పాం కదా, అన్ని షిఫ్ట్లు కలిపి హార్డ్ షిఫ్ట్ ఏది ఈజీ షిఫ్ట్ ఏదని అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మార్క్స్ మనకు వచ్చిందాన్ని కొంచెం అటు ఇటుగా అంటే వాడు నార్మలైజేషన్ చేసి ఇస్తాడు. నెక్స్ట్ అప్లికేషన్లో మనం పెట్టేటప్పుడు డాక్యుమెంట్ స్కాన్ చేసే డాక్యుమెంట్లు పెట్టాల్సిన ఎలా పెట్టాలని చెప్పాడు. కొన్ని మెజర్మెంట్స్ ఇచ్చాడు. ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలంటే దాని సైజు జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, ఫోటో ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ 30 to 70 kbలో ఉండాలి. సిగ్నేచరు 30 to 70 kbలో ఉండాలి, జేపీజీ ఫార్మాట్ సేమ్. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అదే కమ్యూనిటీ సర్టిఫికేట్లు ఉంటాయి కదా, అవి 500 kb లోపు ఉండాలి, బట్ పీడిఎఫ్ ఫార్మాట్. క్యాస్ట్ సర్టిఫికేట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. సైన్ ఫోటో మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండొచ్చు. ఫోటోగ్రాఫ్ సైన్ జేపీజీ ఫార్మాట్ 30 to 70. క్యాస్ట్ సర్టిఫికేట్ 500 kb బిలో పీడిఎఫ్ ఫార్మాట్. ఓకే, వేకెన్సీస్ ఏఆర్ఆర్బికి ఎన్ని పోస్టులు ఉన్నాయి కింద చెప్తాడు అన్నాను కదా, అవన్నీ కింద చెప్తాడు డీటెయిల్స్గా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూద్దాం. పోస్టులు ఇచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకొని టైపింగ్ టెస్ట్ ఉన్నది ఇచ్చుకోవాలా, టైపింగ్ టెస్ట్ లేనిది ఇచ్చుకోవాలా. మనం టైపింగ్ టెస్ట్లో చాలా బాగా నేర్చుకుని లేమా అవన్నీ చూసుకొని ఏఆర్ఆర్బిలో ఇవ్వాలి, అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఇవ్వాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఎప్పుడు ఉండాలి. అది ఈ ప్రాసెస్ అంతా సెలెక్షన్ అయిపోయేంత వరకు అవి ఖచ్చితంగా ఉండాలి, వ్యాలిడ్ అయి ఉండాలి, యాక్టివ్లో ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫస్ట్ క్రియేట్ అకౌంట్ చేసుకోమని చెప్పాం కదా, క్రియేట్ అకౌంట్ చేసుకొని ఉండాలి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చేది యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, ఇవన్నీ 10th ప్రకారం ఉండాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. 10th మెమో అనేది మెయిన్ ఇంపార్టెంట్. రిఫండ్ అవ్వడానికి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, ఆ అకౌంట్లోకి మీకు రిఫండ్ అవుతాయి CBT 1 రాసిన తర్వాత. నెక్స్ట్ మనం ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయొచ్చు అంటే మనం ఏ లాంగ్వేజ్లో చూజ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చాడు కొన్ని: అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, అలా కొన్ని లాంగ్వేజ్లు ఇచ్చుకోవచ్చు. మ్యాక్సిమం మన వాళ్ళందరూ తెలుగు. క్యాండిడేట్స్ అప్లోడ్ చేయాల్సిన ఫోటో సైజు చెప్పాం కదా ఇందాక, అంటే దాని సైజు చెప్పాం కదా. ఇప్పుడు దీని మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అంటే బెర్తులు, లెంతులు, అవి చూడండి. 35 mm into 45 mm అంటే
మిల్లీమీటర్స్ అంటే వాటిలో తీసుకుంటే అలా, ఫిక్సెల్స్లో తీసుకుంటే 320 అలా. ఈ ఆటోమేటిక్గా సైన్ను ఫోటోగ్రాఫ్ జేపీజీ ఫార్మాట్లోనే తీసుకోవాలి. సైన్ పెట్టేటప్పుడు ఎప్పుడు బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదు. ఓకే. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు పీడిఎఫ్ ఫార్మాట్లో 500 KB కంటే తక్కువ ఉండాలి. 500 KB కంటే తక్కువ ఉండాలి. ఏదైతే వాళ్ళు చెప్పిన ఆ డీటెయిల్స్, ఆ స్పెసిఫికేషన్స్లో, మెజర్మెంట్స్లో నీ ఫోటో, సైను, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండకపోతే అది అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఉండాల్సిన డాక్యుమెంట్స్ 10th క్లాస్ మేము, ఇంటర్ మేము, క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ సర్టిఫికేటు, వెబ్సైట్లో ఆర్ఆర్బి బోర్డులు అని ఇందాక నుంచి చెప్తున్నాం కదా. ఆర్ఆర్బి బోర్డులు ఏమేంటి అంటే ఇవే: అహ్మదాబాద్, అజ్మీర్, ప్రయాగ్రాజ్, బెంగళూరు, మస్తు, ఇది ముంబై, పాట్నా, భోపాల్, అలా సంథింగ్ మన దేశంలో ఉన్న బోర్డులు అన్నీ ఉన్నాయి కదా. రైల్వే బోర్డులు, ఆర్ఆర్బి బోర్డులు. అవి మనం తెలుగు వాళ్ళకి ఎక్కువగా, మనకు తెలుగు స్టేట్లో తెలిసింది సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్. సికింద్రాబాద్ వచ్చింది, అదొక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అదే పెడతారు. మన తెలుగు వాళ్ళు మ్యాక్సిమం సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, వేకెన్సీస్ బట్టి, వాళ్ళ కేటగిరీ బట్టి ఇవన్నీ కొన్ని ఫామ్స్ ఉంటాయి కదా. పీడబ్ల్యూ క్యాన్ ఫామ్స్, ఎస్సీ ఎస్టీ క్యాన్ ఫామ్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఫామ్స్, అవన్నమాట. పోస్ట్ పారామీటర్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్, బేసిక్ పే అంతా, ఏ లెవెల్, ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఇచ్చాడు. అంటే ప్రతి ఆర్ఆర్బి బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఆర్ఆర్బి బెంగళూరు ఎస్సీకి ఎంత ఉన్నాయి, ఆ ఎస్సీలో కూడా కమర్షియల్ టికెట్ క్లర్క్కి ఎన్ని ఉన్నాయి, ట్రైన్స్ క్లర్క్ ఎన్ని ఉన్నాయి, అలా ప్రతి ఒక్క కేటగిరీ ఉన్నాయి. ప్రతి ఒక్క బోర్డు అంటే ఆర్ఆర్బి ప్రతి ఒక్క బోర్డులో ప్రతి ఒక్క పోస్ట్కి ఉన్న ఆ పోస్టులో మళ్ళీ ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేది కూడా డీటెయిల్ లిస్ట్ ఇచ్చాడు. అంటే అవన్నీ చూసుకొని, వేకెన్సీ చూసుకొని మీ కేటగిరీకి మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, అంటే టైపింగ్ టెస్ట్ లేనిది సెలెక్ట్ చేసుకోవాలా, టైపింగ్ టెస్ట్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలా,
చూసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి. మన మన సికింద్రాబాద్ చూద్దాం. ప్రయాగరాజులో ఎక్కువ ఉన్నట్టున్నాయి. మన సికింద్రాబాద్ చూడండి, పోస్టులు ఇచ్చాడు చూడండి. ఇటు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. వాటికి యూఆర్లో 17 అని, ఎస్సీలు 8 అని, ఎస్టీలు 2, ఓబీసీ 3, అలా టోటల్గా అయితే సికింద్రాబాద్లో 89 ఉన్నాయి. అన్ని పోస్టులు అన్ని కేటగిరీలు కలిపి 89 ఉన్నాయి. ఏంటి, అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ 2024 నోటిఫికేషన్ ప్రకారం ఆర్ఆర్బి సికింద్రాబాద్లో ఉన్న పోస్టులు 3 రకాలు ఉన్నాయి. కేటగిరీలు అన్నీ కలిపి 89 పోస్టులు ఉన్నవి. అర్థమైందా? ఎన్టీపీసీ ఇంటర్ లెవెల్ 89 పోస్టులు ఉన్నవి. Thank you so much.